ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచారు, డీత్రోన్ చేశారు అనేటువంటిది అంటారు. అది మీరు అంగీకరిస్తారా? నేను పూర్తిగా అంగీకరించను. అతను తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు చరమగీతం పాడుతుంది అనే ఉద్దేశంతోనే అతను ముందుకొచ్చి ఈ పార్టీ అతను పెట్టింది కదా, ఆ పార్టీని నిలబెట్టాలనే ఉద్దేశంతో. అంటే ఎవరు చరమగీతం పాడతారు? లక్ష్మీభారతి గారు? నేను పూర్తిగా చెప్పను, కానీ కొన్ని దుష్టశక్తులు అనే అభిప్రాయానికి వచ్చేసినాడు అతను ఎన్టీఆర్ మీద. అతను కొన్ని వినడం పూర్తిగా అతను వాటికి లొంగిపోయి ఉన్నాడు. అతను ఆరోగ్య రీత్యా ఈ పార్టీని కాపాడాలంటే వేరే మార్గం లేదనే ఉద్దేశంతో అతను ముందుకు పోయినాడు. ముందుకు పోయి ఈరోజు విజయవంతమైనాడంటే ఏదో ఒక మంచి నిగూఢమైన క్వాలిటీ ఉండాలి కదా. క్వాలిటీ లేకపోతే అంత సక్సెస్ కాలేదు కదా. సో మీరు చంద్రబాబు గారికి సన్నిహితులు, కాంగ్రెస్లోకి వెళ్ళారు, అంటే సేనకి వెళ్ళి సబ్సిక్వెంట్గా కాంగ్రెస్కి వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత తిరిగి తెలుగుదేశంలోకి ఎంటర్ అవ్వాలనేటువంటి ఆలోచన రాలేదు మీరు? ఎందుకు అప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు కలగల నాకు అంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఆయన ఏమన్నా కానీ గట్టిగా రమ్మని ఉంటే పోయి ఉండేవాడిని, ఏమన్నా అది చెప్పలేను. నేను కూడా ప్రయత్నం చేయలే. కానీ మీరు లాయల్టీస్ తరచుగా షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఒక దశలో మీరు చంద్రబాబు గారికి క్లోజు, తర్వాత సీనయ్య గారికి అంటే శ్రీనివాసరెడ్డి గారికి, తర్వాత నేదురుమల్లి గారికి, తర్వాత మాగుంట సుబ్బరామరెడ్డి గారికి, ఈ విధంగా మీరు లాయల్టీస్ అంటే చాలా స్వల్ప వ్యవధిలో లాయల్టీస్ షిఫ్ట్ అవటం చేయటం వల్ల మీరు రాజకీయంగా నిలదొక్కోలేదు అనే భావన ఉందా? నేను అది పూర్తిగా ఒప్పుకోను, కానీ నన్ను ఎవరైతే దగ్గర తీశారో వారితో నేను ఉండేదానికి సహజంగా సిద్ధమయ్యాను. అది కొంచెం మీరు చెప్పినట్టు కొన్ని నాకు స్వయంకృతాపరాధాలు కూడా ఉన్నాయి. ఐ ఆల్సో అడ్మిట్. అంటే రాజకీయాల్లో కన్సిస్టెంట్గా ఎవరో ఒకళ్ళు నమ్ముకొని ఉండాల్సిన అవసరం ఉందంటారా? శివశంకర్ గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం వచ్చిన తర్వాత దాంట్లోనే కంటిన్యూ అయ్యి ఉండాలి. శివశంకర్ గారు అయిపోయి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత వారితో పాటు ప్రయాణం చేశారు. ఆ తర్వాత నన్ను శ్రీనివాసరెడ్డి గారితో దోషని చెప్పారు, టీవీలో చెప్పారు. శ్రీనివాసరెడ్డితో పాటు ఈయన కూడా సాగనంపుతా ఉన్నాం. మాకు కాగితాలు రాలా. అప్పుడు కానీ నేను కానీ మీరు చెప్పినట్టుగా కన్సిస్టెంట్గా నిలబడి ఉంటే థింగ్స్ షుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. నా తప్పు కూడా ఉంది. నేనేమి కొన్ని విషయాల్లో ఐ సెడ్ ఐ హావ్ కమ్ అప్ టు దిస్ స్టేజ్ ప్యూర్లీ మై ఎఫిషియన్సీ అండ్ ఆల్సో హార్డ్ వర్క్. దట్ టు బార్న్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండ్ వీఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఇన్ పొలిటికల్లీ. అంటే సామాజిక వర్గం అన్ని పట్టణాల్లో సామాజిక వర్గం బలంగా ఉన్నా, ఆర్థికంగా వాటిల్లో కొన్ని లేకుండా పోయినా, నేను ఇవన్నీ లేకుండా, నా బ్యాక్గ్రౌండ్లో రాజకీయాలు లేకుండా నేను ఈ స్టేజ్కి వచ్చానంటే ఐఎమ్ రియల్లీ ఓ టు మై గాడ్, దట్స్ ఆల్. నేను ఒక శక్తి కింద ఎదిగా. ఈరోజు నాకున్న పదవి ఉన్నా లేకపోయినా మాదాస్ గంగాధర్ మనంగానే అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ నన్ను ఆదరించే పరిస్థితి తెచ్చుకున్నా. మొదటి నుంచి కూడా అధికారులతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి. సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.